నువ్వు నాలోనే ఉన్నావయ్యా, నాకు దిగులేలా నా మెత్తయ్యా, నాకు భయమేలా, నాకు దిగులేలా, నాకు చింతేలా, నాకు బీతేలా, నీవు నా తోడు ఉన్నావయ్యా, నాకు భయమేలా నా యేసయ్యా. కష్టములో నష్టములో నా తోడు ఉన్నావు, వేదనలో ఆవేదనలో నా చెంత ఉన్నావు. కష్టములో నష్టములో నా తోడు ఉన్నావు, వేదనలో ఆవేదనలో నా చెంత ఉన్నావు. అడిగిన వారికి ఇచ్చేవాడవు, వెతికిన వారికి దొరికేవాడవు. అడిగిన వారికి ఇచ్చే దేవుడు, వెతికిన వారికి దొరికే దేవుడు. తట్టిన వారికి తలుపులు తెరిచే దేవుడవు, తట్టిన వారికి తలుపులు తెరిచే దేవుడవు. దేవా దేవా నీకే స్తోత్రం, దేవా దేవా నీకే స్తోత్రం, దేవా దేవా నీకే స్తోత్రం, దేవా దేవా నీకే స్తోత్రం. నీవు నా తోడు ఉన్నావయ్యా, నాకు భయమేలా నా యేసయ్యా. నీవు నాలోనే ఉన్నావయ్యా, నాకు దిగులేలా నా మెస్సయ్యా. వ్యాధులలో బాధలలో ఊరటనిచ్చావు, రక్షణలో సంరక్షకుడై ధైర్యం పంచావు. వ్యాధులలో బాధలలో ఊరటనిచ్చావు, రక్షణలో సంరక్షకుడై ధైర్యం పంచావు. నేనే సత్యం అన్న దేవా, నిన్నే మార్గం అన్న దేవా, నిన్నే సత్యం అన్న దేవా, నేనే మార్గం అన్న దేవా, నేనే జీవము అని పలికిన దేవా, నేనే జీవము అని పలికిన దేవా. దేవా దేవా నీకే స్తోత్రం, దేవా దేవా నీకే స్తోత్రం, దేవా దేవా నీకే స్తోత్రం, దేవా దేవా నీకే స్తోత్రం. నీవు నా తోడు ఉన్నావయ్యా, నాకు దిగులేలా నా యేసయ్యా. నీవు నాలోనే ఉన్నావయ్యా, నాకు భయమేలా నా యేసయ్యా. హల్లెలూయా. హల్లెలూయా. దేవునికి స్తుతులు చెల్లించుకున్నాము. చెప్తాము, చెల్లించి పాప చెప్పేదా? చెప్పండి. స్తోత్ర స్తోత్రం స్తోత్ర స్తోత్ర. శూన్యములో సమస్తమును సృష్టించిన సృష్టికర్త అయిన దేవా నీకే స్తుతి స్తుతి స్తోత్రము నాయనా. శూన్యంలో సమస్తమును సృష్టించిన సృష్టికర్త అయిన దేవా నీకే స్తుతి స్తుతి స్తోత్రం నాయనా. నిరాకారముకు ఆకారము కలుగు చేసిన దేవా నీకే స్తుతి స్తుతి స్తోత్రము నాయనా. నిరాకారముకు ఆకారం కలుగు చేసిన దేవా నీకే స్తుతి స్తుతి స్తోత్రం నాయనా. నోటి మాట చేత ఆకాశమును సముద్రమును సృష్టించిన సృష్టికర్త దేవా నీకే స్తుతి స్తుతి స్తోత్రము నాయనా. నోటి మాట చేత ఆకాశంలో సమస్తమును సృష్టించిన సృష్టికర్త దేవా నీకే స్తుతి స్తుతి స్తోత్రం నాయనా.
నోటి మాట చేత సూర్య చంద్రులు నక్షత్రములు సృష్టించిన సృష్టికర్త దేవా నీకే స్తుతి స్తుతి స్తోత్రమునైనా. నోటి మాట చేత సూర్య చంద్ర నక్షత్రములను సృష్టించిన దేవా మీకే స్తుతి స్తుతి స్తోత్రమునైనా. నోటి మాట చేత భూ జంతువులను ఆకాశ పక్షులను సముద్ర మధ్యలను సృష్టించిన సృష్టికర్త దేవా నీకే స్తుతి స్తుతి స్తోత్రమునైనా. నోటి మాట చేత భూ జంతువులను ఆకాశ పక్షులను సముద్ర జంతువులను సృష్టించిన దేవా మీకే స్తుతి స్తుతి స్తోత్రమునైనా. నోటి మాట చేత చెట్లను వృక్షములను సృష్టించిన సృష్టికర్త దేవా నీకే స్తుతి స్తుతి స్తోత్రమునైనా. నోటి మాట చేత చెట్లను వృక్షములను సమస్తాన్ని సృష్టించిన దేవా మీకే స్తుతి స్తుతి స్తోత్రమునైనా. మీ సహాస్తముతో మీ సరుపు మందు మీ పోలిక చొప్పున నేల మట్టితో నరుణ్ణి నిర్మించిన సృష్టికర్త దేవా నీకే స్తుతి స్తుతి స్తోత్రమునైనా. నీ చేతి సహాయముతో నేల మట్టితో నరుని సృష్టించిన దేవా మీకే స్తుతి స్తుతి స్తోత్రమునైనా. రాజాది రాజా ప్రభులకు ప్రభా దేవాది దేవా నీకే స్తుతి స్తుతి స్తోత్రమునైనా. రాజాతి రాజా దేవాతి దేవా ప్రభువులకు ప్రభువా మీకే స్తుతి స్తుతి స్తోత్రమునైనా. ధవళ వర్ణుడా రత్నవర్ణుడా అతి కాంచనీయుడా మీకే స్తుతి స్తుతి స్తోత్రమునైనా. ధవళ వర్ణుడా రత్నవర్ణుడా అతి కాంక్షణీయుడా మీకే స్తుతి స్తుతి స్తోత్రమునైనా. ఆశ్చర్యకరుడా ఆలోచనకర్త బలవంతు దేవా నిత్యుడగు తండ్రి సమాధానానికి అధిపతి దేవా నీకే స్తుతి స్తుతి స్తోత్రమునైనా. ఆశ్చర్యకరుడా ఆలోచనకర్త బలమైన దేవా నిత్యుడగు తండ్రి సమాధానకర్త అధిపతి మీకే స్తుతి స్తుతి స్తోత్రమునైనా. పరిశుద్ధ నామం ఘనమైన నామం పూజింపదగిన నామం గల దేవా నీకే స్తుతి స్తుతి స్తోత్రమునైనా. పరిశుద్ధ గల నామం ఘనమైన పూజింపగల నామమైన దేవా మీకే స్తుతి స్తుతి స్తోత్రమునైనా. సూర్యోదయం మొదలుకొని సూర్యాస్తమ వరకు స్తుతి నందదగిన నామం గల దేవా నీకే స్తుతి స్తుతి స్తోత్రమునైనా. సూర్యోదయం మొదలుకొని సూర్యాస్తమయం వరకు స్తుతి నందదగిన దేవా మీకే స్తుతి స్తుతి స్తోత్రమునైనా. అన్ని నామముల కన్నా పైనామం కలిగిన దేవా నీకే స్తుతి స్తుతి స్తోత్రమునైనా. అన్ని నామముల కన్నా పైనామము కలిగిన దేవా మీకే స్తుతి స్తుతి స్తోత్రమునైనా. పరిశుద్ధ సింహాసనం మీద ఆసనుడై ఉన్న దేవా నీకే స్తుతి స్తుతి స్తోత్రమునైనా. పరిశుద్ధ సింహాసనం పైన ఆసీనుడై ఉన్న దేవా మీకే స్తుతి స్తుతి స్తోత్రమునైనా. భూమి నా పాదపీఠము ఆకాశము నా సింహాసనం అని చెప్పిన దేవా నీకే స్తుతి స్తుతి స్తోత్రమునైనా. భూమి నా పాదపీఠము ఆకాశము నా సింహాసనం అని చెప్పిన దేవా మీకే స్తుతి స్తుతి స్తోత్రమునైనా. ఇటు ఘనమైన నామాన్ని దేవుడికి మహిమ కలుగును గాక. ఆయనకి సమస్త మహిమ ఘనత ప్రభావం చెల్లును గాక. ఆమేన్ ఆమేన్ ఆమేన్. హల్లెలూయా. ప్రైజ్ లార్డ్ అక్క. నిన్న నేను హాస్పిటల్కి వెళ్ళిన్నాను. ఆ తర్వాత అటువంటప్పుడు మనం దేవుడిని ఎప్పుడు కూడా మర్చిపోకూడదు కదా. అంటే దేవుడు ఈ లోకంలో టెంపరీగా ఇచ్చినా సరే మన తల్లిదండ్రులు చాలా ముఖ్యం మనకు. వాళ్ళని మర్చిపోలేము. వాళ్ళు కావాలని కోరుకోవడం కాదు కానివ్వండి, వాళ్ళని మర్చిపోలేము అంతే. అది మనసు ఎంత చెప్పినా ఒప్పుకోవట్లేదు. అంటే ఇప్పుడు మనం వాళ్ళని మర్చిపోతే రేపు మన తండ్రిని కూడా మనం మర్చిపోతున్నట్టే అవుతుంది కదా. ఆయన ప్రేమ ఇంతకంటే గొప్పగా ఉంటుంది. ఆయన ప్రేమ ఇది కొంచెం మచ్చుకి కొంచెం చూపించాడు దేవుడు వాళ్ళ ద్వారా. దీన్నే మనం మర్చిపోలేకపోతుంటే మన తండ్రి నిత్యుడగు తండ్రి యొక్క ప్రేమ మరి ఎంత గొప్పగా ఉంటుందో అన్న ఆశతోటి మనము ముందుకెళ్ళాలి. అవన్నీ అర్థమవుతున్నా సరే ఎందుకో మనసు అలా ఉంది. కొంచెం సెట్ అవ్వడానికి టైం పడుతుంది నాకు.
అయితే ఈరోజు దేవుని వాక్యము కొద్దిసేపు ధ్యానించుకుందామండి. ఈరోజు ఏం మాట్లాడబోతున్నాడు దేవుడు మనతోటి అంటే, ఒక పురుగు అన్నది ఎందుకు పోల్చబడింది అంటే, తనకిష్టమైన వారికి దేవుడు పురుగుతో పోల్చినాడు. పురుగు వంటి యాకోబు నిన్ను నేను ఏర్పరచుకున్నాను అంటున్నాడు దేవుడు. 22 కీర్తన 6 వచనం చూస్తే మనము 22:6 నేను నరుడను కాను, నేను పురుగును, నరుల చేత నిందించబడిన వాడను, ప్రజల చేత తృణీకరించబడిన వాడను. అంటే ఒక హీనమైన దశ పురుగుది, నరుల కంటే హీనమైన దశలో పురుగుంది. ఇటువంటి పురుగుతో ఎందుకు పోల్చుకోబడుతుంది అని మనం చూస్తే, ఎన్నో పక్షులతోటి, జంతువులతోటి, ఇంకా నీటి బుడగ, ఆవిరి ఇలాంటివి రకరకాల వాటితో ఎంత పోల్చినా కూడా పురుగుతో ఏంటి ఆ పోలిక, దానిలో నుండి మనం ఏం నేర్చుకోవచ్చు అని కొద్ది నిమిషాలు మనం ధ్యానిస్తే, ఈ పురుగు అన్నది ఒక క్రూరమైన వాటి స్వభావం కలిగి ఉండదండి. పురుగు యొక్క మనస్తత్వము తగ్గింపు స్వభావం ఉంటుంది. 37 కీర్తన 8 వచనము చూద్దామండి. 37:8 మళ్ళీ చెప్పు. 37 కీర్తన 8 వచనం. యెహోవా ఎదుట మౌనముగా ఉండి ఆయన కొరకు కనిపెట్టుకునుము. తన మార్గమున వర్ధిల్లు వాని చూసి వ్యసన పడకుము. దురాలోచనలు నెరవేర్చుకుని వాని చూసి వ్యసన పడకుము. నెక్స్ట్ వచనము. కోపము మానము, ఆగ్రహము విడిచిపెట్టుము, వ్యసన పడకము, అది కీడుకే కారణము. ఆమేన్, హల్లెలూయా. పురుగులో కోపపడే స్వభావం ఉండదండి. పురుగు బుసగొట్టదు, పురుగు పగ పట్టదు, పురుగు కోపము, ప్రతీకారం అన్నవి ఆలోచించదు. మనం కానీ చూసినట్లయితే యోసేపుకి అన్నతమ్ములందరూ కొట్టి పడేసినా కూడా, ఎంత కీడు చేసినా కూడా తిరిగి వారిపైన పగ తీర్చుకోవాలన్న ఆలోచనే రాలేదండి. ఇది ఎలా సాధ్యము? యోసేపు తన్ను తాను పురుగు కంటే తక్కువగా తగ్గించుకున్నాడు గనక, అంతటి దీన స్థితిలోకి తగ్గించుకున్నాడు గనక, ఈవెన్ మన యేసయ్య తన్ను హింసించిన వారిని, తన్ను దూషించిన వారిని, తన్ను అవమానపరిచిన వారిని క్షమించమని ప్రార్థిస్తున్నాడు. ఎలా సాధ్యమో ఆయన కూడా తను తాను ఎంతగానో తగ్గించుకున్నాడు. కాబట్టి ఆ తగ్గింపులో పోలిక మనము పురుగుతో పోల్చడం మనం చూస్తున్నామండి. అయితే కోపము ఎవరికైనా వస్తుంది, లోకంలో ఎవరికైనా కోపం సులభంగా వస్తుంది. కానీ ఆ కోపాన్ని తగ్గించుకొని ఎవరైతే తన్ను తాను కోపం నుండి దూరంగా పారిపోతారో వాళ్ళు దేవునికి మరింత దగ్గర అవుతారండి. ఎఫెసీ పత్రిక 4:26 వచనము. ఎఫెసీ 4:26. తన పొరుగు వానితో సత్యమే మాట్లాడవలను. కోపపడి గాని పాపం చేయకుడి. సూర్యుడు అస్తమించే వరకు మీ కోపం నిలిచి ఉండకూడదు. ఆమేన్, హల్లెలూయా. కోపముకి దేవుడు ఎన్నో మన కోసం ఎన్నో వచనాలు, ఎన్నో వాక్యాలు, ఎన్నో వాగ్దానాలు ఇచ్చినాడు. వాటిలో ముఖ్యమైనదండి కోపం అనేది మనకు ఉండకూడదు. అయితే కోపం పడినా కూడా పాపం అయితే చేయకూడదంట. ఎందుకు అంటే
కయ్యూను కోపము పాపంగా మార్చబడిందండి. మొట్టమొదట జనరేషన్ అంటే మొదటి తరం వాళ్ళు. అప్పుడే దేవుడు అనుగ్రహించిన మొదటి తరం ఎంత పరిశుద్ధంగా ఉండాలండి అసలు. దేవుడు ఎలాంటి చిత్తముతో నరుణ్ణి సృష్టించాడు అసలు. ఆయన మహిమలో నిత్యము పాలు పంపులు తీసుకుని ఒక తరాలు ఆయన కొరకు ఉండాలి అని ఆశపడి ఆదాము అవ్వలను సృష్టిస్తే మొదట వచ్చిన తరంగా కయ్యూను హేబేలు ఎంత పాపములో పడిన తరంగా మార్చబడ్డారు. కోపం వచ్చింది, కానీ అది పాపం చేసేంత గొప్పగా వచ్చింది. మన కోపం ఎలా ఉండాలి అంటే అప్పటికప్పుడే సూర్య అస్తమయం అయ్యే లోపల అది మర్చిపోయేదిగా ఉండాలి. ఎట్టి పరిస్థితుల్లో తిరిగి సూర్యోదయం వరకు మన కోపము కంటిన్యూ అవ్వకూడదండి. అది గొప్ప పాపంగా మార్చబడుతుంది. కయ్యూనికి క్షమాపణ దొరకలేదండి. కయ్యూను శపించబడిన వారిలో మొదటివాడిగా ఉంటున్నాడు. కాబట్టి మొదటి తరముగా మొట్టమొదటి వ్యక్తిగా కయ్యూను శాపంలో ఉన్నాడండి. కానీ ఇన్ని తరాలు గడిచినా ఇంతమంది ఉదాహరణలు ఎగ్జాంపుల్ వల్ల ఎంతోమంది జీవితాలు మన ఎదురుగా ఉంచబడిన సాక్ష్యాలుగా మనం ఇప్పుడు ఈ తరానికి ఎలా ఉన్నామో, మన తరంలో ఉన్న వారమి మన పిల్లలకి ఏం నేర్పిస్తున్నామో అనేది చాలా ముఖ్యమండి. కాబట్టి కోపపడిన పాపం చేసేవారికి ఉండకుండా సూర్యాస్తమయం వరకు మన కోపము నిలుపుకోకుండా మనమందరం కూడా ముందుకు వెళ్ళాలని దేవుడు ఆశపడుతున్నాడండి. తర్వాతగా పురుగు అన్నది ఒక ఎముక లేనటువంటి జీవి. దానికి ఒక ఎముక లేదు. అది ఎలా పట్టితే అట్లా వంగిపోతుందండి. ఇప్పుడు మనకు మానవునికి ఒక వెన్నెముక ఇచ్చాడు దేవుడు కనుక మన శరీరము దృఢంగా నిటారుగా నిలవపట్టడానికి శక్తి ఉంది. కాబట్టి వెన్నెముక మన స్వచిత్తాన్ని చూపిస్తుందండి. సాదృశ్యము మనకై మనం మన కాళ్ళతో నిలబడగలమన్న ఒక ధీమా మనకు ఉంటుంది. కానీ పురుగుకి ఎప్పుడు అలాంటి ఆలోచన కూడా రాదండి. ఎందుకంటే దానికి వెన్నెముక టేస్టే తెలియదు. వెన్నెముకుంటే నిటారుగా నిలబడతారనే తెలియదు దానికి. అసలు వెన్నెముక ఏంటో కూడా దానికి తెలియదు కనుక అది ఇలా వంగి వంగి వెళ్తూ ఉంటుంది. ఎలా పడితే అలా వంగిపోవడానికి దానికి ఏమీ ఇబ్బందిగా అనిపించదండి. కాబట్టి వెన్నెముక లేకుండా ఉన్నటువంటి వారిగా దేవుని ఎదుట మనం ఉండాలండి. ఎందుకంటే మన సొంత కాళ్ళ మీద మనం అన్నీ నాకంతా తెలుసు, నాకున్న జ్ఞానంతో నేను ఏమైనా చేయగలను, నేను చేస్తున్నట్టు ఎవ్వరూ నాకు సాటి లేరు అనుకున్నట్టు కాకుండా యేసే లాంటి స్వభావము. యోహాను సువార్త 4:34 చూద్దామండి. యోహాను సువార్త 4:34. ఫిలిప్పు 4 యోహాను సువార్త 4:34 ఎంతకు ముందు ఫిలిప్పు 4 ఎఫెసీ 4:26. సరే. యోహాను 4:34. యేసు వారిని చూసి నన్ను పంపిన వారి చిత్తము నెరవేర్చుటయు ఆయన పని సుధముక్కించుటయు నాకు ఆహారమై ఉన్నది. ఆమేన్. హల్లెలూయా. ఎప్పుడు కూడా మన యేసయ్య ఆయన మహిమ ఏంటండి? రాజులకి రాజు, ప్రభువులకి ప్రభువు. ఆయన తేజోమయుడు, మహిమ కలిగిన దేవుడు, సర్వోన్నతమైన స్థలములలో నివసించిన వాడు. ఆయన మాత్రమే అక్కడ నివసించేవాడు. ఆయన మహిమ ఎదుట ఎలా అండి? యోహాను చచ్చిన శవమలే పడినటువంటి వాడు. ఆయన పరలోక మహిమ, ఆయన భాగ్యము ఎంతో ఉన్నతమైనది. తండ్రికి సరి సమానమైనటువంటి స్థానంలో ఎంతో ఉన్నతమైన స్థితిలో ఉన్నటువంటి మన ప్రభువు అంటున్న మాట ఏంటి అంటే, ఆయన కూడా తనకెంత వెన్నెముక నిటారుగా ఉన్నా దానిపైన ఆధారపడట్లేదండి. తను పంపిన వాని చిత్తము నెరవేర్చడమే నాకు ఆహారమై ఉన్నది అని చెప్తున్నాడు. ఎంత తగ్గింపు స్వభావమో
మనం చూడాలండి. ఆయన వంటి తగ్గింపు స్వభావము మనలో కూడా కనపడాలని, తండ్రి ఎదుట మనల్ని నిలువపెట్టినప్పుడు ఆయన ఎంతగానో అతిశయపడటానికి మనమందరం ఆయన పోలికలో సంపూర్ణులుగా మార్చబడాలన్నదే దేవుని చిత్తమండి. అందుకనే పురుగు వంటి వారిగా, యాక్చువల్గా పురుగు పరలోక రాజ్యానికి అలోడ్ కాదండి, కానీ స్వభావము మాత్రమే మనం తీసుకోవాలి. అలాంటి తగ్గింపు స్వభావముతో మనం ఉండాలి. అర్హత లేని వారిగా ఉన్నప్పటికీ ఆయన పోలికలో మార్చుకొని అర్హత మనకు కల్పించిన దేవుడు స్వభావ సిద్ధంగా తగ్గింపు స్వభావం మనలో కావాలని కోరుకుంటున్నాడండి. తర్వాతగా చూస్తే పురుగు అనేదండి విరిగిపోదండి. దానిలో అంటే విరిగిపోయే స్వభావం ఉండదు దానికి. ఎందుకంటే ఆ స్టిక్నెస్ అనేది లేదు కనుక అది విరిగిపోదు. అది ఆ టయానికి ఎలా ఉండాలో అలా ఉంటుంది అంతే. వంగుతుంది కానివ్వండి, విరిగిపోదు. ఎంతటి అంటే ఎన్నో అలలు, ఎన్నో వేదనలు, ఎన్నో శోధనలు, ఎన్నో బాధలు మన పైకి వస్తూ ఉంటాయి. ఆ టైంలో విరిగిపోకూడదు. మనము దేవుని నుండి దూరం అయిపోకూడదు. ఎన్ని ఉన్నా సరే, ఎలాంటి పరిస్థితి అయినా సరే తిరిగి ఆయన వైపు మాత్రమే చూసే స్వభావం మనలో ఉండాలని దేవుడు కోరుకుంటున్నాడు. ఇంకా మనం కానీ చూస్తే ఎప్పుడు కూడా పురుగులు ఎక్కడ జీవిస్తాయండి? ఏదైనా ఒక బండ కింద ఒక చిన్న చోటు దానికి దొరికితే చాలండి, ఆ బండ కింద మరుగై అక్కడ దాక్కొని జీవిస్తుంది. అలాగే మనము క్రీస్తు అన్న బండ కింద మరుగు చేయబడిన వారిగా ఆయనలో మనం జీవిస్తూ, ఆయనతో మనం గడుపుతూ, ఆయన్ని నిత్యము ధ్యానిస్తూ, వాక్యము ద్వారా బలపరచబడుతూ ఆయనలో మనము ముందుకు వెళ్ళాలని దేవుడు ఆశపడుతూ ఉన్నాడు. గలతీ పత్రిక 2:20 చూసి ముగించుకుందామండి. గలతీ పత్రిక 2:20. నేను క్రీస్తుతో కూడా సిలువ వేయబడి ఉన్నాను. ఇకను జీవించువాడను నేను కాను, క్రీస్తే నా యందు జీవించుచున్నాడు. నేనిప్పుడు శరీరం యందు జీవించుతున్న జీవితము నన్ను ప్రేమించి నా కొరకు తన్ను తాను అప్పగించుకుని దేవుని కుమారుని యందు విశ్వాసం వలన జీవించుచున్నాను. ఆమేన్. హల్లెలూయా. అవునండి, ఈరోజు మనము పురుగు వలె తగ్గింపు కలిగి ఉన్నామా, లేదు తోకపై నిలబడి పడగను ఆడించే పాము స్వభావం కలిగి ఉన్నామా? అది సాతాను యొక్క లక్షణంగా, తను ఇష్టంగా. అంటే ఇక్కడ పాము కూడా వెన్నెముక లేదండి, అయినా సరే అది తోక మీద నిలబడి తన పడగని ఎత్తి నేను అన్నీ చేయగలను అనుకుంటుంది. కానీ మనము మన ప్రభువుకి విధేయులుగా జీవిస్తే క్రీస్తు కొరకే. నేను ఇంకా జీవిస్తున్నది నా కోసం కాదు, నా కోసం ప్రాణం పెట్టిన నా ప్రభువు కోసం. ఆమేన్. హల్లెలూయా. అన్న జీవితము మనమందరం కూడా జీవించాలని దేవుని వాక్యము ఈరోజు మనతో మాట్లాడుతూ ఉంటుండగా, దేవుని సహాయముతో మనమందరము, మనమే కాదు మన పిల్లలు, మన తరాలు, మన జీవితాలు మన ప్రభు కొరకు అన్నట్టుగా జీవించాలని ప్రార్థన చేసుకుందామండి. మహోన్నతుడా, మహాకృపా కనికరం కలిగిన దేవా, సర్వోన్నతుడా, సర్వశక్తిమంతుడా, శివాధిపతి, మీకే స్తుతి స్తుతి స్తోత్రం నాయనా. అవును తండ్రి, అవును ప్రభువా. పురుగు ఎంతో చిన్నది, పురుగు ఎంతో అసహించుకునేది. కానీ ఈ లోకంలో ఎవరు అసహించుకున్నా మీరు మమ్మల్ని విడిచిపెట్టే దేవుడు కాదయ్యా. ఎవరు మమ్మల్ని చేరదీసినా చేరదీయకపోయినా, ఎవరు మమ్మల్ని గుర్తుంచుకోలేకపోయినా, ఎవరు మమ్మల్ని ఆదరించినా ఆదరించలేకపోయినా, నిత్యము తోడుగా ఉండే దేవుడువు, నిత్యము నడిపించే దేవుడువు, బలపరిచే దేవుడువు, స్థిరపరిచే దేవుడువు, లేవనెత్తే దేవుడువు,
మీ ఆదరణ, మీ కృప చూపించే దేవుడవయ్యా. సమస్తమునైనా మా కొరకే ఇచ్చిన దేవుడువు, మా కొరకు ప్రాణం పెట్టిన దేవుడు నా తండ్రి. మీ కొరకు మేము కూడా తగ్గింపు స్వభావం కలిగి పురుగు వల్లే మమ్మల్ని మేము తగ్గించుకొని మా ప్రభువు చిత్తం మేము నెరవేర్చుకునే వారిగా, దాని కొరకు మేము దప్పిక కలిగి, దాని కొరకు ఆకలి కలిగి జీవించేవారిగా మమ్మల్ని అందరినీ సిద్ధపరచమని ప్రార్థిస్తున్నానయ్యా. మా సొంత ఆలోచనలు, మా స్వచిత్తము మేము నెరవేర్చుకునే వారిగా కాకుండా మీ చిత్తాన్ని మేము ఎల్లప్పుడూ జ్ఞాపకం చేసుకుంటూ దాని యందు నా తండ్రి ఆసక్తి కలిగి ఆ మార్గాన్ని వెతుకుతూ ముందుకు వెళ్ళేవారిగా మీ సహాయము నిత్యము మాకు దయచేయమని ప్రార్థిస్తున్నాను. అవునయ్యా, కూడి ఉన్న ప్రతి బిడ్డని, వారి కుటుంబాలని, వారి కుటుంబంలో ఉన్న ప్రతి ఒక్కరిని కూడా పేరు పేరున జ్ఞాపకం చేసుకొని వారి అవసరతలు తీర్చమని, ఆ బిడ్డలకు కావలసిన సమస్తాన్ని సమకూర్చి నడిపించమని, ప్రత్యేకించి ఈ దినం మీరు మాట్లాడిన ప్రతి మాట మా జీవితాల్లో నెరవేర్చబడినట్లుగా, ముఖ్యంగా తండ్రి ఎదుట మేము నిలవబడినప్పుడు నైనా మీరు దాని కొరకు మీరు ఏదైతే కోరుకున్నారో అట్టి స్వరూపం మేము కలిగిన వారిగా, క్రీస్తుకు సమానమైన సంపూర్ణమైన సారూప్యముతోటి మేము నిలవబట్టుకున్న తండ్రి, మా అందరికి కూడా నైనా మీ సహాయం దయచేయమని, ప్రతి ఒక్కరు మా ఆశ కలిగి అందుని బట్టి ముందుకు వెళ్ళుటకు పౌలు గారి వరే మేము పరిగెత్తి ఆ పరుగు పందెంలో నా తండ్రి ఓపికతో మేము ఉండునట్లుగా సహాయం దయచేయమని, ఎవరైనా అనారోగ్య స్థితిలో ఉన్న ప్రతి బిడ్డను ముట్టి స్వస్థపరచమని, ప్రతి నొప్పిని, ప్రతి ఒక్క అనారోగ్యాన్ని, ప్రతి అవయవంలో ఉన్న లోపాలని ఏ శ్రమలో గద్దిస్తున్నాను. ఏ శ్రమలో ఇప్పుడే స్వస్థత కలుగునగాక మీకే మహిమ చెల్లిస్తున్నానయ్యా. అవునయ్యా, ప్రతి కుటుంబాన్ని ముట్టండి, సరిచేయండి, సమాధానం దయచేయండి. కుటుంబ పరిస్థితులు మీ ఆధీనంలోనికి, మీ అధికారంలోనికి అప్పగిస్తున్నామయ్యా. ప్రతి ఒక్కరిపైన మీ పరిశుద్ధాత్మతో నింపండి. ప్రతి బిడికి మీ జ్ఞానముతో నింపండి అయ్యా. ప్రతి ఒక్కరికి మీ తోడు, సహాయము, దేవదూతల కంచె కాపుదల నిత్యము దయచేయమని సమస్తాన్ని మీ హస్తాలకు అప్పగిస్తూ, ఎవరెవరైతే మిస్ అయ్యారో వారందరికీ కూడా నేను మీ కంచెలో భద్రపరిచి తిరిగి మేమంతా కూడా కలిసి మిమ్మల్ని మహిమపరచులాగున మరింతగా నా తండ్రి దీన్ని వృద్ధిపరచమని ఈ ప్రార్థన టీంని నైనా అంతకంతకు గడ్డి వల్లే నా తండ్రి ప్రబలింప చేసి మీ పరిచర్యలోనైనా మరింత ముందుకు వెళ్ళటానికి సహాయం దయచేయమని, నన్ను నా కుటుంబాన్ని కూడా మీ చేతికి అప్పగించుకుంటూ సమస్తాన్ని మీ హస్తాలకి మీ మహిమకు అప్పగిస్తూ యేసు శక్తి గల నామములో అడిగి వేడుకొని పొందినాం తండ్రి. ఆమేన్. ఆమేన్. ఆమేన్.